ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. మరొక చక్కటి సందేశం మనం విందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో చక్కటి మాట, నా ప్రియురాలా, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను. బైబిల్ గ్రంథంలో ఈ చక్కటి మాటను బట్టి మనం ధ్యానం చేద్దాం. పరమగీతముల గ్రంథము అనేది బైబిల్లోని 22వ పుస్తకంగా కనబడతా ఉంది. అధ్యాయాలు 8 అధ్యాయాలు. ఈ పరమగీత గ్రంథము మానవ ఊహకందని మర్మ పుస్తకము. ఏమండి, పరమగీతము పరలోకానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. వీటిలో ఎక్కువ శాతం ప్రియురాలు, ప్రియుడు అనే మాటలు ఎక్కువ కనిపిస్తాయి, సంభాషణ జరుగుతూ ఉంటుంది. అయితే ఎవరి ప్రియురాలు, ఎవరు ప్రియుడు అని చూసినట్లయితే, ప్రియురాలు అనగా సంఘము, ప్రియుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా కనబడతా ఉందండి. ప్రియుడైనటువంటి యేసు ప్రభులు వారు ప్రియురాలైనటువంటి సంఘాన్ని భూలోకం నుంచి పరలోకానికి ఆరోహణం అవడానికే చెప్పబడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ చక్కటి సందేశంలో అందుకని ప్రియుని గూర్చి ప్రియుడు అంటా ఉన్నాడు కదా, ఓ సంఘమా నువ్వు ఎలా ఉండాలి అంటే కనుక సంఘాన్ని బట్టి చెప్తా ఉంది. ప్రియురాలు అంటా ఉంది అంటే, నా ప్రియురాల, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చెదను అంటా ఉన్నాడండి. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రియురాలైనటువంటి సంఘం ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడండి. ఫరో రథస్వములతో అని చెప్పబడతా ఉంది. అనగా రథానికి ఏముంటాయంటే కనుక గుర్రాలు ఉంటాయి. ఫరో గుర్రము ఎలాంటిది అంటే కనుక గుర్రాలు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. గుర్రాలకు ఉండే లక్షణాలు అలవాటి అంటే కనుక 147వ కీర్తన 10వ వచనంలో చెప్పబడతా ఉంది, బలమైనదిగా ఉండాలంటండి. ఓ సంగమా, ప్రియురాలా, నువ్వు ఎలా ఉండాలి అంటే కనుక బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, బలంగా ఉండాలంటండి. మందిరానికి వెళ్ళే వాళ్ళు, వాక్యం చదివే వాళ్ళు ఏటి విషయంలో బలంగా ఉండాలి అంటే కనుక పరిచర్య చేసే విషయంలో బలంగా ఉండాలి, ప్రార్థనలు చేసే విషయంలో బలంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో, మోకాళ్ళ అనుభవంలో, కుటుంబ ప్రార్థనలో సంఘపు బిడ్డలు బలంగా ఉండాలంటండి. అందుకని ఆయన చెప్తా ఉన్నాడు కదా, భక్తుడైన కీర్తనకారుడు 147వ కీర్తన 10వ వచనంలో బలముగా ఉన్నది అని చెప్పి గుర్రం అని ఉందండి. అందుకనే దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలో వేటిలో బలంగా ఉండాలి అని చూస్తే గనక బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, సంఘము బలంగా ఉండాలి. సంఘ బిడ్డలో వేటిలో బలంగా ఉండాలి అంటే కనుక దెబ్బలాటల్లో కాదు, ఏమండి, చాడీలు చెప్పే విషయంలో కాదు, ఇక్కడ మాటలు అక్కడో, అక్కడ మాటలు ఇక్కడ చెప్పే విషయంలో బలం కాదు. ఆ బలం కాదండి. డబ్బులో బలంగా కాదండి, సంపాదించుకునే వాటిలో బలంగా కాదండి. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దేవుని మందిరానికి వెళ్ళే దేవుని పిల్లలో వేటిలో బలంగా ఉండాలి అంటే కనుక ఆధ్యాత్మిక స్థితిలో ఆయన చెప్తా ఉన్నాడు కదా. భక్తుడైన యెషయా తన గ్రంథంలో 40వ అధ్యాయం 9వ వచనంలో సువార్త ప్రకటించే విషయంలో బహుబలముగా ఉండాలటండి. చూసారా ఎంత గొప్ప మాట చెప్పబడుతుందో. సంగమా, నువ్వు ఎలా ఉండాలి అంటే బలంగా ఉండాలి. దేవుని బిడ్డలో ఏ విషయంలో వేటిలో బలంగా ఉండాలంటే సువార్త చెప్పే విషయంలో బలంగా ఉండాలి. మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, అలా కాదు.
నీ దైవజనుడు నువ్వు వెళ్ళే సంఘంలో ఏ వాక్యం చెప్తున్నాడో ఆ వాక్యం శ్రద్ధగా విని జాగ్రత్తగా రాసుకుని నీ ఇరుగు పొరుగు వాళ్ళకి, మందిరానికి వెళ్ళని వాళ్ళకి, అనారోగ్యంతో బలహీనమై మంచాన పడిన వారికి ఈ సువార్త అనగా ఈ మంచి మాట, ఈ మంచి బోధ వాళ్ళకి చెప్పాలంటండి. వీటి విషయంలో నువ్వు బలంగా ఉండాలి. ఖాళీ అయితే చాలు ఈ మంచి పని చేయడానికి నువ్వు వెళ్ళాలి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా యేసు ప్రభుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక నువ్వేం చేయాలి అంటే గనక ఆదివారం వాక్యం వింటున్నావు కదా, రాసుకుంటున్నావు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ఒక్కసారి ధ్యానం చేసి ఆ మంచి మాటలు విన్న నీవు బలహీనులైన వాళ్ళకే చెప్పాలి. కనీసం అలా చెప్పి కొంతమందినైనా మందిరానికి తీసుకురాగలిగితే గనక ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు వీటిలో బలంగా ఉండాలి. ఏమండి, చాలామంది చాలా వాటిలో బలంగా ఉంటున్నారు. ఆధ్యాత్మికంగా ఉన్న మనము ఎందులో బలంగా ఉండాలంటే సువార్త అనగా వాక్యము అందరికీ చెప్పే విషయంలో బలంగా ఉండాలి. మంచి మాటలు చెప్పే విషయంలో బలంగా ఉండాలి. చెడ్డ మాటలు కాదు, లేనిపోని మాటలు కాదు, పనికిరాని వాటి గురించి కాదు మాట్లాడదు. 3 కొప్పులు కలిస్తే చూడండి అక్కడ అందరి గురించి చెప్పుకోవడమే. నేను అంటా ఉన్నాను, దేవుని పిల్లలారా, వాక్యం గురించి మాట్లాడుకోండి. దైవజనుడు ఏ మంచి వాక్యం చెప్పాడో దాని గురించి అనేక మందికి చెప్పండి. మందిరానికి తీసుకురండి, దేవుని వాక్యం చెప్తా ఉందండి. ఏమండి, అందుకని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, వేటిలో బలంగా ఉన్నావు నువ్వు? వాక్యం చెప్పే విషయంలో బలంగా ఉండాలి, సువార్త చెప్పే విషయంలో బలంగా ఉండాలి. ఇంకా వేటిలో బలంగా ఉండాలి అంటే కనుక చెప్తా ఉన్నాడు చక్కటి మాట. యెషయా గ్రంథము, దేవుని బిడ్డలారా, 11వ అధ్యాయం 5వ వచనంలో నీతి అని నడికట్టు, సత్యం అనే వాటిలో నువ్వు బలంగా ఉండాలి. 2వ మాట చెప్తా ఉందండి. ఎందులో బలంగా ఉండాలి? నీతి యథార్థతలో నువ్వు బలంగా ఉండాలి. సత్యపు మాటలే చెప్పాలి, అందులో నువ్వు బలంగా ఉండాలి. అబద్ధాలు కాదు చెప్పేది. ఈజీగా చాలామంది అబద్ధాలు ఆడేస్తున్నారు. నీతి తప్పిపోతా ఉన్నారు, అవినీతిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. దైవ మందిరాన్ని, దేవుణ్ణి వెంబడించే నీవు నేను కూడా నీతి అనే దాంట్లో దేవుని బిడ్డలారా బలంగా ఉండాలంటారు. నీతిగా ఉంటున్నామా ఆలోచన చేయండి. అబద్ధాలు కాకుండా సత్యమే చెబుతున్నామా ఆలోచించండి. అందుకని వాక్యం చెప్తా ఉంది 2వ మాటగా, భక్తుడైన యెషయా తన గ్రంథంలో 11వ అధ్యాయం 5వ వచనంలో నీతి అను నడికట్టు, సత్యం అనే నీ బలము ఉండాలి అని చెప్పుకుంటున్నాడు. అబద్ధాలు కొంతకాలమే పనిచేస్తాయి, అవినీతి కొంతకాలమే పనిచేస్తుంది. నీతి అనే దాంట్లో నువ్వు బలంగా ఉండాలి. నీతి మాట్లాడుకో. ఒకప్పుడు ఎంత నీతిగా ఉండేవాడు, ఒకప్పుడు అన్ని నిజాలే చెప్పేవాళ్ళు. ఇప్పుడు చాలామంది అబద్ధాలు ఆడేస్తున్నారు. భర్త దగ్గరే, భార్య దగ్గరే, పిల్లల దగ్గరే, పిల్లల తల్లిదండ్రుల దగ్గర, సంఘము విశ్వాసులు దైవజనుడి దగ్గర అబద్ధాలు చెప్పే విషయంలోకి వెళ్ళిపోతున్నారు. అలా ఉండకూడదు. దైవ గ్రంథం చెప్తా ఉంది, నువ్వు నీతి అనే నడికట్టు కట్టాలి, సత్యం అనే వాటిలో బలంగా ఉండాలంటే. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, వీటిలో బలం లేకపోతే బలహీనులు అయిపోతారు చాలామంది కూడా. ఏమండి, వీటిలో సువార్త చెప్పే విషయంలో బలంగా ఉండాలి. నువ్వు వాక్యం చెప్పే విషయంలో, ఆరాధించే విషయంలో, పాటలు పాడే విషయంలో, సంఘానికి నమ్మకంగా వచ్చే విషయంలో బలంగా ఉండాలంట. అందుకని చెప్తా ఉంది, ఎందుకు మరి బలహీనలు అయిపోతున్నారు చాలామంది అంటే కనుక వీటిలో సన్నగిల్లిపోతున్నారు. పనికిరాని వాటి కోసం ఎగిరి పడుతున్నారు, కానీ పనికొచ్చే ఇటువంటి వాటి కొరకు చాలామంది వెనకబడిపోతున్నారు. ఎందుకు బలహీనలు అయిపోతున్నారంటే బైబిల్ గ్రంథం చెప్పబడతా ఉంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో మీలో అనేకులు బలహీనులను, రోగులునై నిద్రించుచున్నారు అంటా ఉన్నదండి వాక్యం.
ఏమండి ఎందుకు బలహీనలు అయిపోతున్నారో చూడండి. చాలామంది అంట ఎందుకు బలహీనలు అవుతున్నారంట, రోగస్తులు అయిపోతున్నారంట. చాలామంది నిద్రించుచున్నారంటే చనిపోయారు చాలామంది. దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు నేను కూడా ఎందుకు బలహీనలు అయిపోతున్నారు? ఎందుకు ఏదో ఒక తలపోటు, ఎందుకు ఏదో ఒక బలహీనత చాలామందిని వెంటాడుతూ ఉంది. సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడుతున్నా తగ్గని పరిస్థితిలో ఉంటున్నారు. కారణం దేవుడు చెప్తా ఉన్నాడు కదా. చూడండి, అదే కొరింథీ పత్రికలో 11వ అధ్యాయము 29వ వచనంలో చూడండి, చూడండి, ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు బలహీనుడైపోతున్నాడు, రోగస్తులైపోతున్నారు. ఆలోచించండి దేవుని బిడ్డ. బలారాధనలో పాల్గొనగలుగుతున్నావా? పాల్గొనే నీవు ఎలా ఉంటున్నావు? ఎలా పడితే అలా వచ్చేసి బలారాధన తీసుకోకూడదు. వివేకం కలిగి ఉండాలి, ఉపవాసం ఉండాలి, నీతి యథార్థత కలిగి చేసిన తప్పుదాలను ఒప్పుకుని ఒక గంట అయినా ప్రార్థన చేసుకుని వచ్చి బల్లారాధనలో పాల్గొనాలి. ఏమండి, అలా పాల్గొనకపోతే కనుక నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి దెబ్బలాడి అనేక మంది మీద చూడండి కొట్లాటకెళుతూ ఇష్టానుసారంగా తిరిగేసి వచ్చి వాళ్ళ ఆరాధనలో పాలు పంపులు పొందకూడదు. అలా పొందితే అని చెప్తా ఉన్నాడు కదా చక్కటి మాట. ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు బలహీనులైపోతున్నారు, రోగస్తులైపోతున్నారు, చనిపోయే వాళ్ళు కూడా ఉంటా ఉన్నారు అని చెప్తా ఉందండి. మనుషులు ఎందుకు బలహీనులైపోతున్నారు? ప్రతి ఆదివారం వెళుతున్నామే, ప్రతి సండే వెళ్ళి వాక్యం వింటున్నావు కదా. ఎందుకు ఇంకా తలపోటు, ఎందుకు ఇంకా అనారోగ్యాలు? నీతి యథార్థత కలిగి ఉంటే గనక ప్రభు శరీరాన్ని తీసుకోవాలి, బల్లారాధనలో పాలు పంపులు పొందాలి. ఎలా పడితే అలాగ లోకానుసారంగా తిరిగేసి ఇష్టానుసారంగా మనుషులందరినీ మోసగించవచ్చు, దైవజనుని మోసగించవచ్చు, దేవుణ్ణి మోసగించలేమండి. ఇది ప్రభు శరీరం అని ఎంతో వివేచించి ఆలోచించి ప్రార్థించిన తదుపరి పాపాన్ని ఒప్పుకుని పరిశుద్ధతలోకి వచ్చి ప్రభు శరీరాన్ని తీసుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ప్రభువులో నిలబడే అవకాశం ఉంటుంది. ఎలా పడితే వాళ్ళు వచ్చి తీసుకుంటే కనుక అనారోగ్యాలు పాలవుతారు, బలహీనులైపోతారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు చాలామంది ఉంటారంట. అందుకనే దైవ గ్రంథం చెప్తా ఉంది దేవుని బిడ్డలారా, ఎందుకు బలహీనులు అవుతున్నారు అంటే కనుక చెప్పబడతా వచ్చింది. ఇంకా ఎందుకు బలహీనులు అవుతున్నారు?